ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదు మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. చాలాసార్లు మనం చాలా గొప్ప విశ్వాసం కలిగి ఉన్నామని భావిస్తూ ఉంటాం. అంటే మన విశ్వాసం మనకు చాలా గొప్పగా కనబడుతుంది, కానీ అది దేవుని దృష్టికి సరిపడినంతగా ఉందో లేదో మనకు తెలియదు. ఉదాహరణకి, మన అవసరాలకి మనం దేవుని మీద ఆధారపడేటప్పుడు, లేదా మన శక్తికి మించినది దేవుని ద్వారా పొందాలనుకునేటప్పుడు, లేదా గత్యంతరం లేని పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించినప్పుడు దాన్ని మన విశ్వాసం అని భావిస్తూ ఉంటాం. దేవుడు మనకు కీడు చేయడు, మేలే చేస్తాడు అనుకోవడం, దేవుడు మనకు సమస్తం అనుగ్రహిస్తాడు, మనల్ని ఇబ్బంది పడనీయుడు అనుకుని విశ్వసించడం అది విశ్వాసం కాదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా, ఏమి చేసినా చివరికి చావడానికి కూడా సిద్ధపడి దేవుని నమ్మడమే నిజమైన విశ్వాసం. దేవుడు మనల్ని పేదరికంలో ఉంచుతాడు, మనల్ని పస్తు పెడతాడు, మనల్ని ఎలాంటి మేలు చేయడు అనుకుని ఎంతమంది దేవుని విశ్వసిస్తారు మనం ఆలోచించాలి. మనకు మేలు జరిగితే దేవుని విశ్వసించడం, కీడు జరిగితే దేవుని నిందించడం అనేది విశ్వాసం కాదు. దేవుని గుడ్డిగా నమ్మడమే నిజమైన విశ్వాసం. దేవుడు అబ్రహామును తనకు ఒక్కగానొక్క కుమారుని బలి ఇవ్వమని అడిగినప్పుడు అబ్రహాం ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ విధంగా అబ్రహాము దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. మన జీవితంలో కూడా అట్టి విశ్వాసం కలిగి మనల్ని మనం పరీక్షించుకొని విశ్వాస జీవితంలో వస్తున్న ప్రతి పరీక్షలో దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన పిల్లలు ఫలించింది. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడను, మహాపరిశుద్ధుడను, సర్వాధికారియు, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, స్తుతించే ధన్యత ఇచ్చారు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మమ్మల్ని పరీక్షించుకోమన్నారు. ప్రభువైన విశ్వాసం మాలో ఉందో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకుని మీ చిత్తానుసారంగా జీవించే కృప, భాగ్యము, ధన్యత మాకు దయచేయమని మమ్మల్ని మేము పరీక్షించుకునే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన. ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనత, ప్రయాణాల్లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని మీ కృపలో నడిపించి ఏదైనా దీవులతో మమ్మలను, మా కుటుంబాలను నింపమని ఈ ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాము తండ్రి. ఆమెన్.